పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా కోర్టు ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి నాగరాజు, జిల్లా ఎస్పీ స్నేహా మెహర్, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు. జిల్లా కోర్టు ఆవరణలో జిల్లా అటవీ శాఖ సహకారంతో న్యాయమూర్తులు, న్యాయవాదులు కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి నాగరాజు మాట్లాడుతూ, ప్రకృతిని కాపాడుకుంటేనే మనిషి మనుగడ సాధ్యం. ఆక్సిజన్ కు ఆధారం అడవులే. వాతావరణం సమతుల్యంగా ఉండాలి అంటే చెట్ల సంఖ్య పెరగాలి. అందుకే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాల్సిన బాధ్యత తీసుకోవాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు న్యాయమూర్తి ప్రదీప్ నాయక్, జిల్లా ఎస్పీ స్నేహా మెహర్, సీనియర్ సివిల్ జడ్జి వెంకటేశ్వర్లు, ప్రిన్సిపల్, జూనియర్ సివిల్ జడ్జి శాంతిలత, అదనపు జూనియర్ సివిల్ జడ్జి వైష్ణవి పాల్గొన్నారు. అలాగే అటవీ శాఖ అధికారులు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లవకుమార్, వైస్ ప్రెసిడెంట్ వసుంధర, సెక్రటరీ వెంకటరెడ్డి, చీఫ్ లీగల్ ఎయిడ్, డిఫెన్స్ కౌన్సిల్ టి వెంకటేష్, న్యాయవాదులు రాము, కమల్ రెడ్డి, గోపాల్ రెడ్డి, నాగరాజు, రాజు, రాజశేఖర్ తో పాటు పలువురు న్యాయవాదులు మరియు కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వికారాబాద్ పట్టణ ప్రజలకు, జిల్లా ప్రజలకు నమస్కారం. ఈరోజు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా నాల్సా మరియు సాల్సా వారి ఆదేశాల ప్రకారంగా వికారాబాద్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కోఆపరేషన్తో ఈరోజు మొక్కలు నాటడం జరిగింది. మనం ప్రకృతిని కాపాడుకుంటేనే మనకు మనుగడ ఉంటుంది. మనం చూస్తూనే ఉన్నాం, ఈసారి ఎల్లినో అంటున్నారు. మరి చెట్లు ఎక్కువ పెంచితే మనకు ఆక్సిజన్తో పాటు వాతావరణం కూడా బాగుంటుంది. మన భావితరాలకు మనము పచ్చదనాన్ని కూడా అందించాలి. సో ఈ యొక్క అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని వీలైనంత వరకు మొక్కలు నాటి వాటిని మానులుగా పెంచాలని, నాటడమే కాకుండా వాటిని పెంచి పోషించాలని కోరుకుంటూ ధన్యవాదాలు.